నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తొలి మహానాడు ఇది. ఈ తొలి మహానాడులో అతిశయం, ఆత్మస్థుతి తప్ప ఆత్మవిశ్వాసం ఎక్కడ కానీ కనిపించలేదు. పొగిడే వాళ్ళకే ఎక్కువగా మైక్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. రాజకీయ పోకడల ప్రస్తావన లేదు. సీనియర్ ఎన్టీ రామారావు గారి ఆశయాల ఊసెత్తిన పాపాన ఒకడు కూడా లేదు. అసలు ఎవడు ఎత్తన నరనరాన తెలుగు రక్తం నింపుకున్న వారికి పార్టీ ఆఫీస్లో ప్రవేశం కూడా లేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మహానాడు స్ఫూర్తి అనుమంతా కూడా కనిపించలేదు అనేసి చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలోనే మోదీ గారు పొదుపు చర్యలు అనేసి ఒక పెద్దగా మాట్లాడాడు. దాని ఫలితంగా మహానాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కే పరిమితమైంది. నారా లోకేష్ నాయకత్వం స్వీకరించిన తరువాత జరుగుతున్నటువంటి మొదటి మహానాడు ఇది. 40 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీ నాయకత్వం వహించే భాగ్యం పొందిన నేతగా లోకేష్ గారు చాలా పేలవంగా మిగిలిపోయాడు అనేసి చెప్పుకోక తప్పదు. అందుకు కారణం మహానాడు నిర్వహణను ఆయన మలిచేటువంటి తీరు. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ ఒక పండగ, అదొక తిరునాళ్ళ పండగలాగా. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, భవిష్యత్ ప్రణాళికలు, రాజకీయ పరిస్థితులు, వాటిని ఎదుర్కోవడంలో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, సామాజిక పరిస్థితులు, వాటికి అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు ఎట్లా చేయాలనే విస్తృత స్థాయి చర్చలు, ఇటువంటివన్నీ కూడా మహానాడులో కనిపించేవి గతంలో. ఈసారి వాటికి చోటు ఇవ్వలేదు నారా లోకేష్ గారు. తనను, తన తండ్రిని ఎవరైతే గట్టిగా గొప్పగా పొగుడుతారో వారికి మాత్రమే మైక్ ఇవ్వడం జరిగింది. పార్టీ సిద్ధాంతాన్ని నరనరాన్ని నింపుకున్న అసలు సిసలైన తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నాయకులకు మహానాడు జరిగే పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో ప్రవేశం కూడా లేకుండా పోయింది. వారందరినీ జిల్లాలలో వారి క్లస్టర్లో ఉండిపోమ్మని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారండి. కిరాకార్పి వంటి రాజకీయ విదూషకులకు మహానాడు ప్రసంగం చేసే అవకాశం కల్పించారంటే తెలుగుదేశం పార్టీ ఎంత దీనావస్థలో ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఈ ఒక్క సాదృశ్యాన్ని బట్టి లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎట్లా నడుస్తుందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కిరాకార్పి మహానాడులో ఇచ్చినటువంటి మహాదాత సందేశం, నా భార్య ఓయో రూమ్లో ఇరికించారని చెప్పేసి మాట్లాడడం ఇది అవసరమా? ఇది మహానాడులో మాట్లాడాల్సిన మాటలా? నా భార్య ఓయో రూమ్లో దొరికిందని కొందరు ప్రచారం చేశారనే రహస్యాన్ని మాత్రమే మహానాడుకి ఇది అవసరమా? మహానాడు లాంటి పెద్ద కార్యక్రమంలో ఇటువంటి మాట్లాడతారా? దాని స్థాయిని అంతగా పతనం చేయాలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో కూడా మాట్లాడుకుంటున్నారు. క్లస్టర్ల కార్యక్రమాలు ఒక ప్రవసనంగా నడుస్తున్నాయి. స్థానికంగా ఉత్సాహం చూపే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బదులుగా డ్వాక్రా, పొదుపు మహిళా సంఘాల నుంచి తోలుకొచ్చారు. వాళ్ళకందరికీ కూడా చీరలు ఇస్తాం, ఫుడ్ పెడతామని చెప్పేసి జనాలందరినీ కూడా తోలేరు. జనాన్ని చాలా వరకు క్లస్టర్ సమావేశాల్లో ఈ కళ్యాణ మండపాలు ఉంటాయి కదా, కళ్యాణ మండపాల్లో, ఏసీ గదుల్లో జరుగుతున్నాయి ఈ మహానాడు కార్యక్రమాలన్నీ కూడా. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాల కూడా నిర్వహిస్తున్నారు. ఎంత కిటకిటలాడేటట్లు జరిపినా 500-600 మించి జనాలు కూడా ఎవరు లేరు. ఆ మాత్రానికి పొదుపు మహిళలను పిలిపించుకొస్తున్నారంటే మహానాడు నిర్వహణ పట్ల నాయకుల్లో ఉన్నటువంటి సిద్ధశుద్ధి ఏమిటో దీన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతున్న సవాళ్ళ గురించే మాట్లాడుకునేవారే కనిపించలేదు. అటు విజయవాడలో కానీ, ఇటు క్లస్టర్లో కానీ. నిజానికి తెలుగుదేశం పార్టీ ఒక సంక్షోభ స్థితిలో ఉంది. ఇప్పుడు 2 ప్రధాన కులాల సమ్మేళనంగా కూటమి ఏర్పాటు చేయడం వల్లనే గత ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ పవన్ కళ్యాణ్ రేపటి ఎన్నికల వరకు ఆ ఐక్యతా స్ఫూర్తి కొనసాగిస్తాడా? ఆయన పార్టీ నుంచి, సొంత సామాజిక వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడుల వల్ల మార్పు చెందుతాడా అన్నది కూడా ప్రధాన సమస్య. ఎప్పుడూ కలవని 2 కులాలు కలయికను కూడా సుస్థిరం చేసుకుంటేనే తెలుగుదేశం పార్టీకి రేపటి ఎన్నికలలో కూడా ధీమా దక్కుతుంది, గెలుస్తున్న నమ్మకం వస్తుంది. కానీ పార్టీ నిర్ణయాల్లో, పార్టీ ఎమ్మెల్యేల తీరులో ఆ సోదర భావన ఎక్కడా కానీ కనిపించడం లేదు. దీని ప్రభావం వల్ల కాపు సామాజిక వర్గంలో రోజుకి అసహనం పెరిగిపోతుంది. దీన్ని ఉపశమింపజేసి మరొకసారి మంచి హృదయాభావ వాతావరణంలో 2 కులాల
కలయికతో రాజకీయం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి అత్యవసర నిర్ణయాల ఊసే ఎత్తలేదు ఎవడు కూడా. అన్నీ పొగడతలే, ఊకదంపుల్లో మాత్రమే చాలా స్పష్టంగా కనిపించాయి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, వైసీపీ, జగన్, 420 వాళ్ళ 11 మెంబర్స్కి టీమ్ లీడర్, ఇవి తప్ప, అదేవిధంగా గొడ్డలి పార్టీ, ఇవి తప్ప ఇంకేమైనా కనిపించాయి మీకు? చివరకు తీర్మానాల్లో కూడా పూర్వపు పసలేదు, మొక్కుబడి తత్వం కొట్టుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో దరిద్రమైన దిశన, నెల్లూరు జిల్లాలో మహానాడును గొప్పగా జరపాలనుకున్నాము, కానీ ఎవరో పాపిష్టి వాళ్ళు దిష్టి పెట్టారు, దాంతోనే ఆ ఆశలు ఆవిరైపోయాయనేసి ఆవేదన వ్యక్తం చేశాడట లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. స్వయంగా నారా లోకేష్ గారు ఆ మహానాడు కార్యక్రమంలో ఈ విషయం గురించి చెప్పాడు. ఎంత దౌర్భాగ్యంగా తయారయ్యారు ఈ నాయకులు, ఒకసారి మీద కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఇవే ఆ మహానాడులో మాట్లాడుకొస్తున్న మాటలు. గతంలో మహానాడు ఏ విధంగా జరిగేది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో ఆ కిరా కార్పే లాంటి వ్యక్తులు ఆ మహానాడులో కూర్చున్నప్పుడే, చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చున్నప్పుడే మీకు అందరికి కూడా అర్థమైపోయాలి తెలుగుదేశం పార్టీ పతనం ఏ విధంగా ఉండబోతుందో. అదొకటి చాలు.